వాక్యమునకు ముందు ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఏకీభవించండి. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చినటువంటి ఈ బిడ్డలను తండ్రి నీ పాదాలకు అప్పజెప్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నన్నును దైవజనుడును కూడా ప్రభువా నీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి, ప్రతి విధమైన దురాత్మల యొక్క సమూహం యొక్క శక్తుల నుండి మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన చీకటి శక్తులను పారద్రోలి నా తండ్రి, నా ప్రభువా నీ మహిమ ప్రభావాలతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మా చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచమని అడుగుచున్నాను. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మలను ఆవరించమని అడుగుచున్నాను. దేవా నీకు వందనాలు. ఏ విధమైన శోధనలో ప్రభువా బిడ్డలైనటువంటి వారు ఎవ్వరూ కూడా పడకుండా నాయన నీవే సంరక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. వాక్యము ద్వారా తండ్రి మాతో ప్రభువా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వాక్యము ద్వారా మమ్మల్ని సంధించమని అడుగుచున్నాను. వాక్య ప్రకారము నడుచుకొనుటకు నాయన జ్ఞానం మీరు మాకు దయచేయమని ఈ సమయము నా తండ్రి నీ చేతులకు అప్పగించుకొనుచు యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుకుందాం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. ఇక్కడ ఈమె గురించి మరి మార్కు సువార్తలోను మత్తయి సువార్తలోను వ్రాయబడి ఉన్నది. ఈమె కానాను దేశము నుండి వచ్చినటువంటి, లేదంటే కానాను ప్రాంతము నుండి వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఈమె ఎందుకు వచ్చింది యేసు ప్రభుల వారి వద్దకు? ఆమె కుమార్తె దెయ్యం పట్టింది. ఈమె కానాను దేశం నుండి సురేఫోనియా యొక్క వంశస్థురాలు. ఈమె ఆ ప్రాంతము నుండి వచ్చినదని ఎందుకు వ్రాయబడి ఉందంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా దేవునిని నమ్ముకున్నటువంటి వారు కారు, అన్యులైనటువంటి వారు వీరందరూ. ఈమె కూడా అన్యురాలే. కానీ ఈమె యొక్క కుమార్తె దెయ్యం బట్టి బహు బాధపడుచు ఉన్నది. నేను సేవలోకి మొట్టమొదట వచ్చినప్పుడే నేను ఏం జరిగిందంటే, నాకు ఢిల్లీలో ఉన్నప్పుడు నేను మచిలీపట్నంలో వాక్య పరిచర్య చేయడానికి నన్ను పిలిచారు. అప్పుడు నేను వచ్చి కూర్చున్నానంటే ఫస్ట్ టైం కదా, కొద్దిగా ఆ భయం ఉంటుంది, ఎలా చెప్తాను వాక్యం అనేటువంటి ఒక టెన్షన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. అన్నీ మిళితమై ఉన్నాను. చాలామంది సేవకులు, గుంటూరు నుంచి ఒకళ్ళు, మచిలీపట్నంలో ఉన్నటువంటి దైవజనరాలను సేవలోకి తీసుకొచ్చిన ఆవిడ, తర్వాత ఇంకిద్దరు ముగ్గురు సేవకులు, వాళ్ళందరూ కూడా పెంతెకోస్తు సంఘానికి సంబంధించినటువంటి వారు. వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన చేశారు. ప్రార్థన బాగా బహుబలంగా ప్రార్థన చేశారు. స్వరమెత్తి ప్రార్థన చేశారు. సేవకులందరూ కూడా ఉన్నారు. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఒక ఆవిడ పడిపోయింది. అంటే దెయ్యం బట్టి పడిపోయింది. పడిపోతే అందరూ సేవకులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు, బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ వదలట్లేదు. మధ్యలో పడిపోయింది, అసలు లేవట్లేదు. తర్వాత సేవకులు అందరూ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంటే, గద్దిస్తూ ఉంటుంటే, స్తోత్రాలు అర్పిస్తున్నారు, భాషలతో ప్రార్థన చేస్తున్నారు, గట్టిగా దేవుని స్తుతిస్తూ ఆ యొక్క దెయ్యాన్ని వదలగొడుతున్నారు. కానీ అసలు ఆ దెయ్యం వదలగొట్టట్లేదు. చెప్పాలంటే నాకు చాలా, అంటే ఫస్ట్ టైం కదండి, చాలా సంవత్సరాల కిందట మాట నేను చెప్తాను. ఫస్ట్ టైము నాకు కొద్దిగా భయం కూడా ఉంది. ఏంటి ఇలాంటి ఇది, నేను అసలు చెప్పాలంటే మేబీ ఫస్ట్ టైం అనుకుంటా అట్లా చూడడం. వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే ఆ చేతులను పట్టుకొని గిచ్చేయడం, ఇరిచేయడం అది చేస్తుంది అనమాట. అయితే నేను పెద్దవాళ్ళు కదా, వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు, సేవకులు చాలా బలమైనటువంటి వారు. నేను చాలా చిన్నదాన్ని, అప్పుడే ప్రారంభించినటువంటి దాన్ని కదా, నేను కొద్దిగా వెనక్కి తగ్గి ఉన్నాను. అయితే వాళ్ళు అడుగుతున్నారు, నీ పేరేంటి చెప్పు అంటే, నా పేరు లక్ష్మి. ఎక్కడ అంటే పోరంకి ప్రాంతంలో నేను పట్టాను ఇవిని అని చెప్తుంది. ఇంకా నాకు కొద్దిగా ఇదేంటి బాబు అనుకున్నాను. అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేనే వెనకే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, నేనెందుకులే అని అన్నప్పుడు. అయితే వాళ్ళకు అసలు లొంగట్లేదండి, అది లొంగట్లేదు. అయితే ప్రవీణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అక్కడ నువ్వు చేసి ప్రార్థన చేయను అన్నప్పుడు అందరి ముందు అందరు సంఘస్థులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కాదని అనకూడదు కదా.
ఎందుకంటే దేవుని సేవకులు ఇప్పుడు నాకు కూడా నేను ఎవరినైతే చెయ్యి మేదయమని చెప్పి నాకు ప్రభు చెప్తా ఉండంటే వాళ్ళని నేను చెయ్యేసి ప్రార్థన చేస్తా. అప్పుడు చాలా అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అయితే నన్ను అనంగానే నేను ఏం చేశాను ఆలోచించకుండా కూర్చుని మోకాళ్ళ మీద కూర్చుని ఆమె పొట్ట మీద చెయ్యేసి, నీ యొక్క మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలుగొట్టు సుత్తి వంటిది కాదా. అది నా మాట కాదు, వాక్యం ఎత్తి ప్రార్థన చేయాలనే జ్ఞానం నాకు అప్పటికి లేదు. ఆ మాటను ఎందుకున్న ప్రభు అంటే తన సేవకురాలని ఆ విధముగా అపవాది యొక్క ఆ కోరల నుండి, అపవాది యొక్క వల నుండి తప్పించడానికి నా నోట్లో ఆ మాటలను పెట్టాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలుగొట్టు సుత్తి వంటిది కాదా అని ఈ యొక్క వాక్యం చెప్తూ ఆమె పొట్ట మీద చెయ్యేసి ప్రార్థన చేయగానే విడిచిపెట్టేసిందండి దెయ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అప్పటి నుంచి నన్ను చాలామంది మరి దేవుని సేవకురాలుగా గ్రహించారు. నాకే ఇప్పటికీ కూడా అది ఆశ్చర్యం. ఎందుకంటే 6 సేవకులు మరి ప్రార్థన చేస్తున్న వదలనిది తన సేవకురాలైన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, బహు బాధ పెడతా ఉంటుంది అపవాది, రకరకాలుగా బాధ పెడుతుందండి. అపవాది యొక్క పని అదే. చాలామంది ఏంటంటే ఈ విధమైనటువంటి వాక్యాలు సరిగ్గా చెప్పరు దేవుని సేవకులు. దేవుడు నన్ను ఏ విధముగా ప్రేరేపిస్తే అది చెప్పడం నా యొక్క వంతు, వాక్యంలో ఉన్న సత్యాన్ని మీ ముందు పెట్టడం నాకు వంతు. ఎందుకంటే మిమ్మల్ని గట్టి విత్తనాలుగా తయారు చేయటం దేవుని సేవకురాలుగా, మీ యొక్క ఆత్మీయ తల్లిగా నా బాధ్యత. బహు బాధ పెడుతుంది అపవాది. వాళ్ళు వీళ్ళు అనేది ఎవరిని చూడదు. ఎవరైతే ఈ వీక్గా ఉన్నారో, ఎవరైతే బలహీనముగా ఉన్నారో ఆత్మీయముగా, వాళ్ళను ఖచ్చితంగా అటాక్ చేస్తుంది. దేవుని బిడ్డలారా, నేను హెచ్చరిస్తున్నాను వాక్య ప్రకారం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ చూడండి, నా కుమార్తె దయ్యము బట్టి బహుబాధపడుచు ఉన్నది. ఈమె అన్యరాలు, దేవుడంటే తెలియదు కానీ ఒకానొక సమయములో యేసు ప్రభులు వారు దయ్యాలను వెళ్ళగొడతారనేటువంటి మాట ఆమె చెవిని పడినది. చెవిని పడినప్పుడు నా యొక్క కూతురు యొక్క జీవితం బాగుపడాలంటే యేసు ప్రభులు వారి యొద్దకు వెళ్ళాల్సిందే అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. బహుదూరము నుండి యేసు ప్రభులు వారి యొద్దకు వచ్చినది. యేసు ప్రభులు వారు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఎన్నిసార్లు దయ్యాన్ని వెళ్ళగొట్టుంటారండి? 55 సార్లు ఆయన దయ్యాలను వెళ్ళగొట్టాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. హల్లెలూయా. 55 టైమ్స్ రాయబడింది, వాక్యంలో రాయబడిన మాట. మరలా వాక్యములో కూడా ఏం చెప్తుందంటే, యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు రాసుకుంటూ వెళితే ఈ భూలోకం సరిపోదని అన్నారు. యేసు ప్రభులు వారు ఆయన 3.5 సంవత్సరాలలో 55 సార్లు వదలగొట్టారు. దురాత్మల నుండి, దయ్యాల బాధల నుండి వదలగొట్టారు. మగ్దలేను మరియలో ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 7 దయ్యాలు ఉన్నాయి. ఆ 7 దయ్యాలను కూడా దేవుడు వదలగొట్టారు. హల్లెలూయా. ప్రభునామన మహిమ కలుగును గాక. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. మనం పాడుకుంటాం దేవుని బిడ్డలారా. పాడుతున్నప్పుడు దానిలో ఉన్న అర్థం మీరు తెలుసుకుని పాడండి. రకరకాలైనటువంటి దయ్యాలు, మూగ చెవిటి దయ్యం కూడా పట్టింది ఒకసారి. మూగ చెవిటి దయ్యం ఏముంటుందంటే, మాట్లాడేటువంటి వాళ్ళు మాటను మానేస్తారు. వినపడుతున్నటువంటి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ యొక్క వినికిడి పోద్ది దయ్యం పట్టినప్పుడు. ఇలాంటి కార్యాలు జరుగుతుంది. చూడండి, అపవాది టార్గెట్ ఏంటంటే దేవుని యొక్క బిడ్డలే. దాని టార్గెట్, దాని యొక్క గురి ఏంటంటే దేవుని బిడ్డలే. ఎందుకు దేవుని బిడ్డలు? వి క్రియేటెడ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. మనము దేవుని స్వరూపులము. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరూపమందు మనలను దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికిను అపవాదికి విరోధమే. రక్షణ లేనటువంటి వారి మీదే సాతాను యొక్క కన్ను ఉంటుంది. రక్షణ లేనటువంటి వారి మీదే, నీ స్నేహితులని, నీ బంధువులని, వారి గురించి భారమైనటువంటి ప్రార్థన మీరు చేయండి. ఎందుకనగా రక్షణ లేనటువంటి వారిని టార్గెట్ చేస్తే వాళ్ళ ఆత్మను దాని యొక్క అకౌంట్లోకి వేసుకుంటుంది అపవాది. అసలు దేవునికి సాతానుకి ఏంటి డిఫరెన్స్ అంటే, దేవుడు ఎప్పుడు పరలోకానికి తీసుకుని వెళ్తానని ప్రభు ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారు. అందుకే ఆయన ప్రాణాన్ని అర్పించారు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు. అయితే అపవాది ఏంటంటే, నేను నరకానికి తీసుకుని వెళ్తాను. కనుకనే రక్షణ లేనటువంటి వారి మీద టార్గెట్ ఉంటుంది. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే రావాలి దేవుని వద్దకు, లేదంటే కొట్టి తీసుకుని వస్తాడు దేవుడు. దాంట్లో మాత్రం డౌట్ లేదు. అపవాది యొక్క
కన్నులు అనుక్షణము మన మీద ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలి, అనారోగ్యపరంగాన, మానసికమైన వేదన ఇచ్చో, లేదంటే ఒక ఆలోచన ఏదన్నా మరి చేయాలనుకున్నప్పుడు దాన్ని చేయనివ్వకుండా, లేదంటే ఒక చదువులో పైకి రాకుండా, లేదంటే ఉద్యోగములు రాకుండా, ఉద్యోగంలో ప్రమోషన్ రాకుండా ఎన్ని విధాలుగా అది ప్రయత్నం చేస్తుందంటే చెప్పదు. అయినప్పటికీ మనం భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. కాపాడే దేవుడు మనకున్నాడు, సంరక్షించే దేవుడు మనకున్నాడు, మనల్ని అనుక్షణము కంటికి రెప్పలా కాపాడే దేవుడు ఆయన మనకున్నాడు. అందుకనే ఆయన నామములో ఉన్న గొప్పతనం ఏంటంటే, నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఒకరు నిద్ర లేపాల్సిన పని లేదు. ఆయన కునికితే ఏముందండి, ఏమన్నా ఉంటుందా? మన ఈ లోకమే సర్వనాశనం అయిపోద్ది. అందుకని ఆయన కనురెప్ప కూడా వేయకుండా కాపాడుచున్నటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ యొక్క స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈమె అన్యురాలు, ప్రభువును తెలుసుకోలేదు, ఈమె ప్రభువు ఏం చేస్తారో ఏవి కూడా తెలియదు. కానీ ఎవరి ద్వారానో ఆమె విన్నది యేసు ప్రభులు వారి దయ్యాలను వెళ్ళగొడతారని. కనుకనే యేసు ప్రభులు వారి యొద్దకు వచ్చి, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుతున్నదని కేకలు వేశాను. అయితే ఇక్కడ చూడండి, ఆమెకు ఆటంకాలు ఏమేమి వచ్చినాయి? శిష్యులు ఏమన్నారు? ఆమె పంపించేయమన్నారు. ఆమె ముందే, ఈమెమో మామూలు మనిషి కాదండి, రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, చాలా చదువుకున్న వ్యక్తి, చాలా ఆస్తి కలిగినటువంటి వ్యక్తి, చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ ఆమె ముందే ఏమంటున్నారు శిష్యులు? పంపించేయమన్నారు. ఈవెన్ యేసు ప్రభులు వారు కూడా సమాధానం ఇవ్వలేదు. దాని గురించి కూడా చాలామంది రాంగుగా కామెంటరీస్ కూడా ఉంటాయి గూగుల్లో చూస్తే. మనం దేవుడు ఏం చేయడు అలా వచ్చిన వాళ్ళని అలాగానే ఉరికినే, అంటే మిడి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా తిప్పుతాడు. కానీ అక్కడ ఆమె యొక్క విశ్వాసాన్ని దేవుడు టెస్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. టెస్ట్ చేశాడు. ఆమె వదలకుండా నా కుమార్తెను రక్షించమని అన్నప్పుడు యేసు ప్రభులు వారు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీ కుమార్తెకు దెయ్యం వదిలిపోతుందని చెప్పి ఆయన వాక్కును పంపించారు. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం కోరుకున్నట్లే దేవుడు మనకు చేస్తాడు. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, సాతాను యొక్క టార్గెట్ ఎప్పుడు కూడా మన మీదే ఉంటుంది. ఎందుకనగా మనము దేవుని స్వరూపముతో సృష్టించబడ్డాము కనుక మనం బ్రతికినంతకాలం దాని యొక్క కోరల్లో పడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నిసార్లు వాటి నుండి దేవుడు రక్షిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, మార్కు సువార్తలో కూడా ఒక దెయ్యం పట్టినటువంటి వ్యక్తి ఉంటాడు. ఇతని గురించి నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి, ఆశ్చర్యం వేసింది. మార్కు సువార్తకు ఒకసారి వెళ్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి అమ్మా. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరేసేనలు దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడువాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళు సంకెళ్ళను తుత్తునీలుగా చేసిన గనుక ఎవడునూ వానిని సాధుపరచలేకపోయెను. చూసారండి, ఇనప సంకెళ్ళు తుత్తునీలుగా చేస్తున్నాడు అంటే పొడి పొడి చేస్తున్నాడు. అయితే ఒకటి ఆలోచిస్తున్నాం మనం, ఇతను తల్లిదండ్రులు ఉండుంటారండి, తోబుట్టులు ఉండుంటారా? ఖచ్చితంగా ఉండుంటారు. కానీ ఇతడు యొక్క నివాసం ఎక్కడ? సమాధులలో ఉన్నాడు. ఎందుకనగా అక్కడ ఎవరి చేత నడిపించబడుతున్నాడు ఈ వ్యక్తి? దురాత్మతో నడిపించబడుతున్నాడు. అక్కడ ఏంటంటే ఆ పొజెస్, ఇంగ్లీష్లో పొజెస్ అంటారు, అంటే ఆవరించినటువంటి పరిస్థితి. ఆవరించినప్పుడు ఏం జరుగుద్దంటే, ఎవరైతే ఆవరిస్తారో వాళ్ళు ఎలా చెప్పితే అట్లా నడుస్తారు. అందుకనే కొన్నిసార్లు ఒక్కొక్కరి మాట ఎంత కటువుగా ఉంటుందంటే, ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా మాట్లాడతారంటే చెప్పదు. ఏంటో అట్లా మాట్లాడేసిందని అనుకుంటాం మనం. అదేంటంటే దురాత్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఇతని యొక్క లోపల ఉన్నటువంటి దురాత్మ ఏం చెప్తుంది? సమాధుల్లోకి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు అని చెప్తే వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడు. ఎందుకనగా తర్వాత ఈ వ్యక్తిని ఆ సమాధుల దగ్గరికి తీసుకుని చంపేసేయాలనేటువంటి ఆలోచన. దురాత్మ పట్టి
దాని ఇష్టానుసారముగా ప్రవర్తించేటట్లు చేస్తుందండి. మన సొంతంగా ప్రవర్తించలేవు. నేను చాలా మందిని చూశాను అలాంటి వాటిని. మంచిగా ఉండేవాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో తర్వాత గొప్ప మార్పు వచ్చేస్తుంది. లేకపోతే మన ముందు బాగానే ఉంటాను, వెనక్కి వెళ్ళిపోయి వేరే రకంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు నేను చాలా మందిని చూశాను. డ్యూయల్ క్యారెక్టర్ అంటారు ఇంగ్లీష్లో. డ్యూయల్ క్యారెక్టర్ అంటే రెండు రకాల ప్రవర్తన మనుషులలో ఉంటుంది. అదేంటంటే మంచిగానే ఉంటారు మన ముందు, తర్వాత అడిగి వెళ్ళిపోయిన తర్వాత ఒరిజినాలిటీ అక్కడ అపవాది అతన్ని నడిపిస్తూ ఉంటుంది, లేకపోతే ఆమెను నడిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభులు వారు అక్కడికి రావడం జరిగింది. ప్రభు నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. ఆయన ఎదురుగా వచ్చేసారు. ఎదురుపడిన తర్వాత ఏం జరిగింది? వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంకెళ్లతోనైనను ఎవడునూ వాణ్ణి బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడునో వానిని సాధపరచలేకపోయెను. ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు, నిద్ర కూడా లేదు ఇతనికి. రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుండెను. తన్ను తాను గాయపరుచుకునేటువంటి వారిని ఎవరైనా చూశారండి? నేను చాలా మందిని చూశాను. అడిగితే కూడా అబద్ధాలు చెప్పారు. నాకు గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ పెట్టకపోతే కోసేసుకుంటారు. ఉన్నారండి ఇలాంటి వాళ్ళు. నేను సత్యం చెప్తున్నాను. లేదంటే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడు, అవతల వాళ్ళు చెప్పకపోతే కోసేసుకోవడమే. ఇతని దగ్గర బ్లేడ్లును, స్క్రూ డ్రైవర్లు, కత్తిరలు లేవు, చాకులు లేవు, సమాధుల్లో ఉంటున్నాడు కదా, కనుక రాళ్లతో ఆయనకు అంతటికి ఆయనే గాయపరుచుకుంటున్నాడు. ఎవరి బుద్ధిది? రిబేలియన్ క్యారెక్టర్ డెవలప్ అవ్వద్దు చాలామంది. రిబేలియన్ క్యారెక్టర్, దాని గురించి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను వాక్యం మీకు. ఇది చాలా అవసరమైంది. గాయపరుచుకుంటుండంటే ఇక్కడ ఏం జరిగిందండి? వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసెను. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఎందుకు దూరము నుండి యేసు ప్రభుని చూశాడు? ఎందుకు యేసు ప్రభు దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చాడు? యేసు ప్రభులు వారు ఏమైనా చేస్తాడేమో అని భయపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేంటి పని? ప్రశ్న వేస్తున్నాడు ఇక్కడ. నాతో నీకేంటి పని అంటే నన్ను ఏం చేయాలని వచ్చావు, అది అర్థం అక్కడ. ఎందుకనగా దేవుని సన్నిధిలో అపవాదులు ఏమవుతాయండి? గడగడ గడగడగడ వణకాల్సిందే. వాక్యంలో కూడా ఏమని చెప్తుందంటే, మనం తీర్పు దినమునకు వెళ్ళినప్పుడు అంటండి, ఆ యొక్క టైంలో అంటండి ప్రపంచములో ఉన్న సమస్తమైనటువంటి అంధకార శక్తులు ఆవరించినటువంటి వారు ఆయన సన్నిధిలో గడగడ గడగడగడ వణుకుతారంట. ఎందుకు వణుకుతారు? ఎందుకు వణుకుతారంటే తీర్పు రాబోతున్నది నా మీదకి, నా బిడ్డలైనటువంటి వారందరినీ కూడా నీవు నీ ఇష్టానుసారముగా వాళ్ళని ఇబ్బంది పెట్టావు, వాళ్ళకు రోగాలను తీసుకుని వచ్చావు, వాళ్ళకు ప్రమోషన్ రాకుండా చేసావు, వాళ్ళకు ఆరోగ్యం లేకుండా చేసావు, వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చేసావు. నా బిడ్డలని దేవుడు ఊరుకుంటాడు. అప్పుడు యోగాగోత్రపు సింహం వలె ఆయన గర్జిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వణుకుతాయి అంటండి. ఇదే జరిగింది ఇక్కడ కూడా. పరిగెట్టుకుంటూ వచ్చి చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని దయ్యం నమ్ముతూ ఉన్నది. నాతో నీకేం పని? నాతో నీకేం పని? నన్నేం చేయాలని వచ్చావు? తర్వాత చూద్దాం ఇక్కడ. నన్ను బాధపరచకమని దేవుని పేరట నేను నానబెట్టు. నన్నేం చేయొద్దు దయచేసి, నువ్వు నా వైపే చూడొద్దు. దేవుని పేరట నేను నానబెట్టుచున్నాను, బతిమలాడుతున్నాను నేను. అప్పుడు బిగ్గరగా కేకలు వేసాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. చూసానండి, అపవిత్రాత్మ అంటే ఈ మనిషితో దేవుడు మాట్లాడట్లేదు. వాక్యాన్ని అర్థం చేసుకుందాం. ఈ మనిషితో మాట్లాడట్లేదు దేవుడు, ఆ యొక్క మనిషి లోపల ఉన్నటువంటి దురాత్మతో మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దురాత్మను
వెళ్ళిపోమని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞను తిరస్కరించేటువంటి శక్తి ఎవ్వరికి కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పారు. మరియు ఆయన నీ పేరేమని వానిని అడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్ము నా దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బ్రతిమాలాడు. నేను సేన అంటే అర్థం ఏంటి? అనేకులము. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే లిజియన్ ఉంటుంది. నేను రాత్రి స్టడీ చేస్తూ ఉన్నప్పుడు దాని గురించి నేను చూసినప్పుడు ఎంతమంది ఉండుంటారండి సేనానంటే? నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ ఆశ్చర్యాన్ని మీకు కూడా తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. 3,000 నుంచి 6,000 వరకు ఉంటారండి. అందుకనే అంతమంది లోపల ఉన్నారు గనుకనే ఆ యొక్క ఇనప సంకెళ్లను తుత్తునీళ్ళుగా చేస్తున్నారు. అంతమంది ఉన్నారు. ఇంగ్లీష్ దాంట్లో రాయబడినటువంటిది నేను ఆ యొక్క మాటను మళ్ళీ నేను సర్చ్ చేసి దాని మీనింగ్ చూసుకొని నాకే ఆశ్చర్యం అనిపించింది. 3,000 నుంచి 6,000 మంది ఒక మనిషిలో దూరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? వాక్య ప్రకారము అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు, అపవాదికి చోటియ్యకుడి. అపవాదికి చోటు ఇచ్చావా ఇంకెలాగే రోజుకు ఒకటి వచ్చి, లేదంటే వీలుంటే పూటకు ఒకటి వచ్చి చేరుతూ ఉంటుంది. చేరి ఏం చేస్తుందంటే తప్పుడు పనులు నిన్ను చేయడానికి ప్రేరేపిస్తుంది. ఫస్ట్గా వీక్నెస్ చూస్తుంది, ఆ తర్వాత ప్రవేశిస్తుంది, ఆ తర్వాత వీలుంటే మిగతా వాళ్ళందరినీ కూడా రమ్మంటుంది, ఆ తర్వాత దాని ఇష్టం. కనుకనే దేవుని బిడ్డలారా, వాక్యము హెచ్చరించుతున్నట్లుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాదికి చోటు ఇయ్యద్దు. రకరకాలుగా దురాత్మ, కొంతమందికి డబ్బుల మీద ఎంతసేపు ధ్యానం అటువైపుకి, లేదంటే ఇంకోటి, లేదంటే ఎంతసేపు యూట్యూబే, లేదంటే ఇంకోటి. చూడండి, అనేక విధాలుగా నిన్ను ప్రేరేపించి నువ్వు దేవునికి దూరం అవ్వాలి, ఆత్మీయంగా నువ్వు బలహీనపడాలి. ఆ తర్వాత అది ఆక్రమించుకొని తర్వాత సమాధులలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి, వీడు వెళ్ళినట్లుగానే ఆ తర్వాత చంపేస్తుంది. వాక్యములో ఉన్నటువంటి విషయాలు నేను చెప్తున్నాను. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండండి. దాదాపు 3,000 పైనే ఉన్నటువంటి దురాత్మలు. అందుకనే అది కూడా నేను ఎవిడెన్స్ మీకు చూపిస్తాను వాక్యంలో తర్వాత. ఉన్నప్పుడు అతనిని ఎంత భయంకరముగా మరి శోధిస్తున్నదో మనము అర్థం చేసుకునవచ్చు. అయితే ఇక్కడ చూడండి, సర్వోన్నతుడైనటువంటి మరి దేవుని కుమారుడా అని పలికినటువంటి తర్వాత ఇక్కడ ఏం జరిగిందో మనం ఇక్కడ చూద్దాం. మేము అనేకులమని చెప్పారు. ఆ తర్వాత తమ్ము నా దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను. అర్థమైపోయిందండి ఇతనికి. ఏమంటే యేసు ప్రభులు వారు వచ్చేసారు, ఇంకా నా పని అయిపోయింది, నన్ను ఎక్కడికి పంపించదని మిగుల బతిమలాడడం అంటే ఏంటండి? అసలు చాలాసార్లు అడగడం, చాలాసార్లు అడుగుతుంది ఒక దురాత్మ, నన్నేం చేయొద్దు బ్రతిమలాడుకున్నది. చూడండి, అపవాది దురాత్మలు వేడుకుంటాయండి. వాక్యములో ఉన్న విషయాలు నేను చెప్తున్నాను. దురాత్మలు వేడుకుంటాయి, దురాత్మలు దేవునిని బతిమలాడతాయి, దురాత్మలు మరి ఇంకేం చేస్తాయి అంటే నమ్ముతాయి, ఆయనకు సాగిలపడతాయి. హల్లెలూయా. ఎందుకనగా అంతకుముందంతా వాటి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాయి. ఎప్పుడైతే యేసు ప్రభులు వారు వాళ్లకు ప్రత్యక్షం అవుతారు, లేదంటే దేవుని సేవకుల ద్వారా ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని సేవకుల ద్వారా ఎవరైతే వాక్యం చెప్తూ ఉంటారో వాళ్ళ ద్వారా సంధించినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి దురాత్మలు పారిపోతాయి. హల్లెలూయా. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము, ఎన్ని తరములకైన ఘనపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
క్రియాశీలుడైన యేసు